की भारत माता की वंदे 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 मातरम। ఇంకొకసారి నేను రోహింగ్యా భగావ్ అంటాను, మీరు దేశ్ కో బచావ్ అని అంటారు. రోహింగ్యా భగావ్, రోహింగ్యా భగావ్, రోహింగ్యా భగావ్. ఈ సమస్య భాగ్యనగరంలో ఒకటే లేదు, భారతదేశం అంతా ఉన్నది. భాగ్యనగరం ఈ సమస్య కాదు, భారతదేశం అందరిది. అదేవిధంగా రోహింగ్యాలు అనేవాళ్ళు ఇప్పుడు వచ్చి లేరు, 1200 సంవత్సరాల నుంచి భారతదేశంలో చొరబడుతున్నారు. వచ్చిన షాజహాన్ ఎవడు, వాడు ఒక రోహింగ్యనే. వచ్చినటువంటి అక్బర్ ఎవరు, వాడు ఒక రోహింగ్యనే. వీళ్ళంతెవరు, మన మేనపెద్దల చుట్టాలా, మన మామూళ్ళ అల్లుండా? అందుకే ఈ సమస్య పులి స్టాప్ పడకపోతే మన కింది తరం, మీ మనమంగులు మునిమంగళ వరకు ఏమంటారో తెలుసా? మా తాత పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడంట, మా తాత పెద్ద మంత్రి ఉన్నాడంట, మా తాత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడంట, పనికిరాని కొడుకులు మాకు ఈ గతి పెట్టిపోయిందని తిట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అవునా కాదా? అవునా కాదా? ఆ గతి మన మనమంగులు మనల్ని అనకుండాలంటే టైగర్ రాజా సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలి. రాజా సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను ఒక నిమిషం సమయం చాలా తక్కువగా ఉన్నది. మీరందరూ కేరింతలు పెట్టి మీరందరూ ఉత్సాహపడాలని విషయం చెప్పట్లేదు. నేను ఒక సన్యాసిని, ఒక బ్రహ్మచారిని. నా జీవిత ప్రయాణంలో 14 సంవత్సరాలు వీరుడు ధీరుడు శూరుడు మరో ఛత్రపతి శివాజీ. గౌరవ రాజాభాయి లోపల అన్ని కళలు ఉన్నాయి, రాజనీతి ఉంది, ధర్మం ఉన్నది, వీరత్వం ఉన్నది, సాంసారికమైనటువంటి ధర్మం ఉన్నది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి నాయకుడు, భరతమాత బిడ్డైనటువంటి ప్రతి నాయకుడు, నస్తన పొట్టు పెట్టినటువంటి ప్రతి నాయకుడు ఉండదలిస్తే రాజా సింగ్ లా ఉండాలని చెప్తూ మరొకసారి ఈ సభా వేదికగా మీకు అందరికి ఒక మండలం ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఎవడన్నా తీసివేయాలని చూస్తే మొట్టమొదటి ఈ ప్రకృతి లేని నాడు సనాతనుడు అనేవాడు ఉండడు. అందుకే నీ తాత ముత్తాతల కాంటి ధర్మాన్ని చెరిచివేయాలి, తీసివేయాలని చూశాడు, ఎవడు కూడా ఏమి చేయలేకపోయాడు. అందుకే ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గెలికింది మీరు, ఆరంభం చేసింది మీరు, దీన్ని ఆపాల్సింది కూడా మీరే. మహాభారతంలో పాండవులు యుద్ధం వద్దని చెప్పారు, కౌరవులు యుద్ధం కోరారు, వారే పతనమైపోయారు. రామాయణంలో కూడా రాముడు యుద్ధం వద్దన్నాడు, రావణాసురుడు యుద్ధం కోరాడు, కాబట్టి రావణుడే పతనమైపోయాడు. అందుకే సనాతన ధర్మంలో ఉండేటువంటి మనమందరం కూడా సామరస్యం కోరే వాళ్ళమే, శాంతిని బోధించే వాళ్ళమే. ప్రపంచానికి యోగా దినోత్సవం ఇచ్చింది మనమే, ప్రపంచానికి ధ్యానం బోధించింది మనమే. మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరకూడదు. ఒకవేళ యుద్ధమే వస్తే హిందువుదే పై చేయి, హిందువుదే విజయం. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. విలాసం సంతన్వన్న వినత శివ సంపూజిత పదః జలాధార ప్రాంతే సకల జన సర్వేష్ట ఫలదః కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి. बोलो चिलकूर बालाजी भगवान की जय, राज्य लक्ष्मी माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम. కొంచెం సౌండ్ రావాలి నాయన. మొన్ననే శ్రీరాముల వారి
గుండెకాయ లాంటిది భారతమాత. భరతమాత గుండెలో ధర్మం ఉంటే ప్రపంచం జీవిస్తుంది. భరతమాత గుండెలో ధర్మం లేదనుకోండి, ప్రపంచం చచ్చుబడిపోతుంది. ఆసుపత్రికి పోతే ఏం చేస్తారు? ఫస్ట్ పల్స్ చూస్తారు, అవునా కదండి? చేతిలో నాడీ పరీక్షిస్తాడా లేదా? నాడీ లేకపోతే చేయి పడేస్తారు, అయిపోయిందండి, ఏం లేదు ఇక. అలాంటిది భారతదేశం. 1947లో